ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీవు నిర్దోషివై ఉందువు అనేటువంటి మాటను దేవుని లేఖనాల్లో సెలవిస్తుంది. నీవు పనిచేస్తున్నటువంటి స్థలాల్లో నీ మీద కుట్ర పన్ని ఏదో రకంగా నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను భయపీడితులుగా చేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్తూ వారు లేనిపోని చాడీలు చెప్పి పైవారికి నీపై ఉన్నటువంటి అధికారులకు నీపై లేనిపోని చాడీలు చెప్పి నిన్ను భయపెడుతున్నారేమో. నీవు నీ హృదయంలో భయముతో ఆందోళనతో జీవిస్తున్నావేమో. దేవాదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా నీవు నిర్భయుడుగా ఉంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను నడిపించేటువంటి వాడు, ఆయన నిన్ను విడివినటువంటి వాడు, ఎడబాయినటువంటి వాడు. కనుక నువ్వు పని చేస్తున్నటువంటి స్థలంలో కానీ, నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానీ ఎటువంటి భయము ఆందోళన లేకుండా దేవాది దేవుని వైపు నువ్వు చూస్తూ ఆయన వాగ్దానాలని, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మీద అనుకున్నప్పుడు నిశ్చయముగా నిర్భయుడుగా నీవు ఉంటావు. నీలో భయమును ఆందోళన తొలగించి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించి, అంత మాత్రమే కాదు, దేవాది దేవుడు తన ఉన్నతమైన కృపచేత నిన్ను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద ఆనుకోగలుగుతున్నావా? క్రీస్తునందు ఆనుకున్నటువంటి వారిని, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదునని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దేవుని మీద నువ్వు ఆనుకొని ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి దేవాది దేవునికి మనల్ని అప్పగించుకొని నీ ప్రతి పనిలో ప్రభువుకి ముందు, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించని ఆయనకు అప్పగించుకుని నువ్వు ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచండి. అద్భుత దేవుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు కనుక నీ పాదాల దగ్గర సాగిలపడుచుండిగా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.